Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఫుల్ జోష్ తెచ్చిన కూటమి సర్కార్. కూటమి ఏడాది పాలన సాధించిన విజయం ఏదంటే ప్రతిపక్ష వైసీపీలో భయం పోగొట్టడం, అలాగే భవిష్యత్తుపై వైసీపీలో ధీమా కలిగించడం. ఇవాళ వైసీపీ కదం తొక్కుతోందంటే ఆ ఘనత ముమ్మాటికి కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. పంటల సాగుకు ఎరువుల కొరత, అలాగే గిట్టుబాటు ధరలు లేకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ నేతృత్వంలో తలపెట్టిన అన్నదాత పోరు విజయవంతమైంది. ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన వైసీపీ కేవలం 15 నెలల్లో రోడ్డెక్కడానికి, అలాగే జనం పెద్ద ఎత్తున వస్తున్నారంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంది. బ్రహ్మాండమైన పాలన సాగిస్తుందని అందరూ ఊహించారు. పాలనలో వైసీపీ చేసిన తప్పుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి చేయదని జనం అనుకున్నారు. అలాగే 2014-2019 మధ్య కాలంలో సీఎంగా చంద్రబాబు చేసిన తప్పుల్ని పునరావృతం చేయరని ప్రతి ఒక్కరూ భావించారు. అదేంటో గాని కూటమి కార్యకర్తలు, సామాన్య ప్రజల ఆశలు, నమ్మకాలు ఏడాదిలోనే తలకిందులయ్యాయి. సీఎం చంద్రబాబేనా ఈ పని చేస్తున్నదని నిత్యం ప్రశ్నించుకునే పరిస్థితి. ఉదాహరణకు వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారు. అందులో 5ంటిని ప్రారంభించారు. మరో 5 కళాశాలల నిర్మాణాలు దాదాపు పూర్తి చేసుకున్నాయి. అలాంటి వాటిని పూర్తి చేసి మన పిల్లలకు ఉచితంగా వైద్యం అందించాల్సింది పోయి ప్రైవేటుకు కట్టబెట్టాలని నిర్ణయించడంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజలలో వ్యతిరేకత కంటే గొప్ప ప్రయోజనాలు కూటమి పెద్దలకు ఏమున్నాయో అంతు చిక్కడం లేదు. అలాగే రైతుల విషయంలో కనీస ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఎందుకో గానీ కూటమి పాలకులలో ప్రజలకు మేలు చేయడం కంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇతర ప్రయోజనాలు పొందడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఏడాదిలోనే పాలన గాడి తప్పిందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వీళ్లకంటే వైసీపీ వాళ్లే కొద్దో గొప్ప నయం అనుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరికలను కూడా ప్రజాప్రతినిధులు ఖాతరు చేయని పరిస్థితి. సహజంగా చంద్రబాబు మంచి పరిపాలనా అధ్యక్షుడని పేరు. 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ మంచి పేరు కాస్త పోగొట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూటమి చేయి దాటిపోతున్నాయి అన్న చర్చకు దారితీసింది. కూటమి ఫెయిల్యూర్స్ వైసీపీలో జోష్ నింపుతున్నాయి. నిజానికి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కోలుకోలేని పరిస్థితి. అయితే కూటమి ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు, దోపిడీలు వైసీపీకి ఊపిరిపోస్తున్నాయి. పాతాళంలోకి పడిపోయిన వైసీపీ శరవేగంగా భూమిపైకి వచ్చింది. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తోంది. తమదే అధికారం అంటూ ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధులపై క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం శరవేగంగా పడిపోతోంది. కూటమి శ్రేణుల్లోనే సానుకూలత లేకపోవడం అత్యంత ప్రమాదకరమనే సంగతిని వారు గ్రహించాలి. ఇదే పాలన మరో ఏడాది గడిస్తే కూటమి చాప చుట్టేయడం ఖాయమనే మాట 3 పార్టీల కార్యకర్తలు, నాయకుల నుంచి రావడం గమనార్హం. మంచి పాలనను ప్రజలు కోరుకుంటారు. భస్మాసుర హస్తం అవుతామంటే నెత్తిన పెట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించుకోవాలి.